హలో అండి, వెల్కమ్ టు తన్వి టాక్స్. ఇవాళ ఈ వీడియోలో ఎంతో టేస్టీ అండ్ ఈజీ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామండి. దానికంటే ముందు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1/2 కిలో చికెన్కి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, అలాగే ఒక టమాటో, కరివేపాకు, కొత్తిమీర, 2 పచ్చిమిర్చి అండ్ అలాగే మసాలా పేస్ట్ అన్నమాట. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నామండి. ఈ ఆయిల్లోనే ఒక 3 లవంగాలు, కాస్తంత చెక్క, 1 ఇలాచి అండ్ అలాగే బిర్యానీ ఆకు వేసుకున్నానండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు అనేవి మీరు ఎంత సన్నగా కట్ చేయగలుగుతారో అంత సన్నగా కట్ చేసుకోండి, ఎందుకంటే ఉల్లిపాయలు మంచిగా గ్రేవీ వస్తుంది అన్నమాట. అలాగే కరివేపాకు అండ్ అలాగే పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకున్నానండి. ఒకసారి అంతా కూడాను కలుపుకొని సిమ్లో పెట్టేసి మూత పెట్టుకొని ఉల్లిపాయలు అనేవి ఫ్రై అవనిద్దామండి. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడాను ఫ్రై అవనిద్దాము. చూస్తున్నారు కదండి, ఆనియన్స్ అనేవి ఫ్రై అయ్యాయన్నమాట. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసుకుందామండి. ఒకసారి అంతా కూడాను కలుపుకొని మూత పెట్టుకొని టమాటో ముక్కల్ని కూడాను కాస్తంత మగ్గనిద్దాము. ముక్కలు కూడాను బాగా మగ్గాయన్నమాట. ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకుందామండి. చికెన్ వేసుకొని ఒకసారి అంతా కూడాను కలిసే విధంగా ఒకసారి కలుపుకుందాము. ఇలాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే మనం ఇప్పటివరకు కూడాను ఎలాంటి సాల్ట్ కూడా యాడ్ చేయలేదన్నమాట. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందామండి. అలాగే 2 టేబుల్ స్పూను కారం, అది మీ టేస్ట్ తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. నేనైతే 1/2 కిలో చికెన్కి 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను అనమాట. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేసుకొని మొత్తం అంతా కూడాను కలిసే విధంగా కలుపుకుందాము. అంతా కూడాను చికెన్ ముక్కలు పట్టే విధంగా ఒకసారి అంతా కూడాను కలుపుకుందామండి. ఇలాగా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి చికెన్ అనేది ఉడకనిద్దాము. మనకి చికెన్లో నుంచి వాటర్ వస్తాయి కదండి, ఆ వాటర్లోనే ముక్క అనేది బాగా ఉడుకుతుందన్నమాట. ఎలాంటి వాటర్ కూడా నేను యాడ్ చేయలేదు. ఇప్పుడు చికెన్లో నుంచి వచ్చే వాటర్తోనే ముక్క అనేది ఉడుకుతుందన్నమాట. చూస్తున్నారు కదండి చికెన్లో నుంచి వాటర్ ఎలా బయటకు వచ్చాయో. ఇప్పుడు వీటిల్లోనే ఈ వాటర్ తోటే బాగా ఫ్రై అవని ఒక 10 మినిట్స్ వరకు కూడాను చికెన్ అనేది బాగా ఉడకనిద్దామండి. ఇలా చేయడం వలన ఏంటంటే చికెన్కి ఉప్పు కారం పట్టుకొని ముక్క అనేది మంచి టేస్టీగా వస్తుందన్నమాట. ఇలా చికెన్లో నుంచి వాటర్తోనే ఒక 10 మినిట్స్ ఉడకనిద్దామండి. 10 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా, వాటర్ అంతా కూడాను ఇంకిపోతున్నాయి అన్నమాట. ఇప్పుడు మనము ఒకసారి అంతా కూడాను కలుపుకొని ఇందులోనే 1.5 గ్లాసు వాటర్ పోసుకుందామండి. ఇలాగా వాటర్ పోసుకున్న తర్వాత ఈ స్టేజ్లోనే కొంచెం సాల్ట్ అనేది టేస్ట్ చేసుకొని, సరిపోకపోతే సాల్ట్ కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో చికెన్ అనేది ఉడకనిద్దామండి. చూస్తున్నారు కదండి, చికెన్ ముక్క అనేది 80% ఉడికిపోయిందనమాట. ఇప్పుడు ఇందులో మసాలా పేస్ట్ అనేది యాడ్ చేసుకుందామండి. నేను ఇక్కడ 1.5 టీ స్పూను
మసాలా పేస్ట్ యాడ్ చేసుకున్నాను అనమాట. ఈ మసాలా పేస్ట్ అనేది ఆల్రెడీ మన ఛానల్లో ఉందన్నమాట. కావాలంటే వెళ్ళి ఒకసారి ఆ వీడియో చూడండి. మసాలా పేస్ట్ వేసుకొని మొత్తం అంతా కూడాను కలిసే విధంగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఉడకనిద్దామండి. 5 నిమిషాల తర్వాత చూస్తున్నారు కదండి, మంచిగా మసాలా కూడాను ఉడికి గ్రేవీ కూడాను మంచిగా థిక్ అయిందనమాట. చూస్తున్నారు కదండి, నాకు ఈ గ్రేవీ అనేది సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఇందులో లాస్ట్గా కొత్తిమీర పుదీనా వేసుకుందామండి. మూత పెట్టేసేసుకొని ఇప్పుడు మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టుకుందామండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా హై ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుందాం. ఇంకా మనం ఆఫ్ చేసినమ్మటిని ఓపెన్ చేయకూడదన్నమాట. ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేద్దామండి. చూస్తున్నారు కదా, 5 మినిట్స్ తర్వాత చికెన్ అనేది మంచిగా వచ్చిందనమాట. మంచిగా గ్రేవీ కానివ్వండి మంచిగా కుక్ అయిందనమాట. ఇంతేనండి, ఎంతో టేస్టీ చికెన్ కర్రీ రెడీ అనమాట. నేను చూపించినట్టుగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ.